యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము, స్నేహితులారా, నా గురించి ఆలోచించేవారు కాని, బాధపడేవారు కాని, తిన్నానో లేదో, ఉన్నానో పోయానో అని పట్టించుకునేవారు గాని, నా ఇష్టాల గురించి, కష్టాల గురించి ఆరా తీసేవారు గాని ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు అని ఆలోచిస్తూ కుమిలిపోతుంటాము. కాని మన కోసము ప్రాణము పెట్టిన దేవుడు అనుక్షణము మన గురించి చింతిస్తూ ఉంటారని, ఏ క్షణము కూడా మనల్ని విడవక ఎడబాయక కృప చూపిస్తూ హత్తుకొని ఉంటారని, తన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నారని, మన తల వెంట్రుకలు సైతము ఆయన ద్వారా లెక్కింపబడి ఉన్నవని, మన కన్నీరు సైతము తన కవిలలో దాచబడి ఉన్నవని, మన ఎడల ఆయన ఉన్నతమైన తలంపులు మరియు ప్రణాళికలను కలిగి సమస్తము మేలు కొరకై మన నిమిత్తము సమకూడి జరిగేలా చేస్తున్నారు అనే విషయం మాత్రము ఎప్పుడూ మర్చిపోతుంటాం. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయన మిమ్మల్ని మర్చిపోయేవాడు కాదని జ్ఞాపకము చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకుంటున్నాను. అట్టి రీతిగా దేవుడు మనల్నందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.